ప్రజలారా, అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం అమూల్యమైనది, ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ శ్రేష్టమైన సమయాన్ని అందించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్దిగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ వాక్యాన్ని మనం ఎంతవరకు వెంబడిస్తున్నాం, వాక్యాన్ని ఎంతవరకు మనం కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి దేవుడు మరొక ఆదివారాన్ని మనకిచ్చాడు. జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా వెంబడిస్తున్నాము, దేవుని వాక్యాన్ని ఎంతగా కలిగి ఉన్నాము అని పరీక్షించుకునే దినం ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన. ప్రియ దేవుని సంగమ, నీవు నేను మనందరం కూడా అన్నిటినీ లోపరుచుకుంటున్నాం, అన్నిటినీ స్వాధీనంలో ఉంచుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించాలి. అవునా కదా? అన్నిటినీ, ఏటిని? అన్నిటినీ అంటే ఒకటి తప్ప అన్నిటినీ. ఆ ఒకటేంది? అన్నీ ఏంటి? ఆ ఒకటేంది? అన్నీ ఏంటి? అన్నిటినీ లోపరుచుకుంటున్నాం. నిజమే కదా? అవునా కదా? అన్నిటినంటే దేనిని? లోకంలో ఉన్నవన్నిటినీ. ఒకటి లోపరుచుకోవట్లేదు. దేవుణ్ణి ఎట్లా లోపరుచుకుంటాం? ఆలోచన చేయండి కొద్దిసేపు. రైట్, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. ప్రియులారా, అన్నీ లోపరుచుకునే మనం ఒకటిని లోపరుచుకోకపోవటమే లోపం. మన హృదయాన్ని మనం లోపరుచుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని సంగమ, నిజమే కదా? ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా మానవుడికి లోబడే ఉంటాయంట. ఏనుగులైనా, సింహాలైనా, కుక్కలైనా, ఏవైనా కావచ్చు. అవును కదా? లోబడిపోతాయి. అన్నిటినీ మనం వశపరుచుకుంటాం. ఒక మాటలో చెప్పాలంటే, ఇల్లు కట్టాలన్నా అది మనల్ని ప్లాన్తో దాన్ని లోపరుచుకుంటాం. కానీ ఏమి లోపరుచుకోలేకపోతున్నాం అంటే మన హృదయాన్ని మనము అణుచుకోలేకపోతున్నాం. మన హృదయపు ఆలోచనని లోపరుచుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ లోపరుచుకునే విషయంలో మనం ఎలా ఉండాలట? దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని వెంబడించేవారిగా ఉండాలి. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ప్రియులారా, 5వ వచనాన్ని చదువుకుందాం. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తోత్రాలు. జీవ గ్రంథములో మా పేర్లు రాయించువాడా, నీకు స్తోత్రాలు. ప్రభా, జయించిన వాడు అని సెలవిస్తున్నారు. నాయన, లోకాన్ని జయిస్తున్నాం మేము. నాయన, హృదయాన్ని జయించలేకపోతున్నాం మేము. నాయన, ఖచ్చితంగా ప్రభా, లోకాన్ని కాదు జయించాల్సింది, మా హృదయపు ఆలోచనని జయించాలి. నాయన, మనసుకు నచ్చింది, కంటికి ఇష్టమైంది కాదు, కానీ నాయన నీకు నచ్చినట్లుగా జీవించమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మహా పట్టణాలకే నాయన అదిగో నా తండ్రి దుర్గతి పట్టి ఉన్నది. నాయన, మేమెంత, మా బ్రతుకులెంత. ప్రభా, ఇకనైనా మేము మనసు మార్చుకొని నాయన అదిగో నా తండ్రి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాటను ప్రభా మేము నాయన అదిగో నా తండ్రి మా హృదయంలో ఉంచుకుని నాయన మేము ఆత్మీయ చెవులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని, వచ్చిన బిడ్డలను దీవించి, రావాల్సిన వారు నడిపించి, వాక్య భాగంలో ఉన్న మమ్మలను ప్రభా మీరు ముందుకు నడిపించి బలపరచండి. నీ నోటి పోరుగా, నీ చేతి ఆయుధంగా నన్ను వాడుకోండి. నాయన, తగిన జ్ఞానమును తెలివిని మీరు దయచేసి నాయన నీ చిత్తానుసారముగా వాక్యాన్ని బోధించడానికి, ప్రకటించడానికి ఉజ్జీవాన్ని ఒరవడిని దయచేయమని, నాయన లోతైన మాటలతో మాట్లాడమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా మీ స్వాధీనాదులను ఉంచుకొని నాయన నీ వాక్యము చేత పట్టబడి నీ వాక్యాన్ని వెంబడించే కృపను దయచేయమని, లైవ్లో వింటున్న బిడ్డలను నాయన శబ్దాంతరాల ద్వారా వింటున్న బిడ్డలను కూడా దీవించమని
యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ సంగములతో మాట్లాడుచున్న వారెవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, గొర్రెపిల్ల అనే దానికి అర్థం. కాబట్టి ప్రియులేరా, అభిషక్తుడు అనేవాడు 7 సంఘాల గురించి మాట్లాడుచున్న మాట సాత్వికు సంఘము, సాత్విసు సంఘం అనే సంఘముతో మాట్లాడుచున్న మాట. నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం చదివిన మాట ఏంటంటే, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొనును. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఏమి జయించిన వారు? హృదయాన్ని, లోకాన్ని జయించిన వారు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కూడా ఈ లోకాన్ని జయించాడట. మానవుడిగా ఉన్నప్పుడు, మానవ రూపంలో ఉండి మనిషిగా ఆయన ఈ లోకంలో అన్నిటినీ పడి ఓర్చుకొని అన్నిటిని కూడా అనుభవించి ఆయన ఏం చేశాడంటే ఈ లోకాన్ని జయించాడట. జయించిన తర్వాత ఇప్పుడు యోహాను అనే వ్యక్తి ఆకాశములో ఉన్న ఆ దేవుణ్ణి ఎలా చూశాడంటే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అరికాలు దాకా తెల్లని వస్త్రముతో చూశాడట. నిజమే ప్రియులేరా, క్రైస్తవులు కూడా ఆదివారం వస్తే తెల్లని బట్టలు వేసుకొని మల్లి పువ్వు కన్నా పావురాళ్ల కన్నా కూడా తెల్లగా వెళ్ళేసేసి వస్తారు. అయితే ప్రియులేరా, ఇక్కడ తెల్లని వస్త్రం నువ్వు వేసేయి ఆయన ఖచ్చితంగా గమనించాలి. నువ్వు వేసే ప్రతి వస్త్రము ఏదో ఒక రోజు అది చెమ్మగిల్లిపోద్ది, చెమట వచ్చేసిద్ది, చీకిపోద్ది, చినిగిపోద్ది. అది మచ్చపడవచ్చు, మరకపడవచ్చు, మరి ఏ విధము చేతనైనా పాడైపోయిద్ది. కానీ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, జయించిన వానికి తెల్లటి వస్త్రములను, జాగ్రత్తగా వినాలి, ధరించుకొనును. జయించిన వాడు తెల్లని వస్త్రములు ధరించుకోను. ఇప్పుడు ఏమి జయించిన వాడు? జాగ్రత్తగా వినాలి. మన హృదయము జయించిన వాడు. ఒక మాట చెప్పాలంటే మీకు ఒకసారి చెప్పాను, ఇప్పుడు మన దేహమే ఒక దేశం. ఆ దేశములో అనేక రంగుల వలయాలు ఉన్నాయి, వలలు ఉన్నాయి, అనేక రంగులు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం జయించాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఆలోచన ఉందో చూసావా? ఏ ఆలోచన? ఒక్కొక్కటి చూసినప్పుడు ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఒక్కొక్క విగ్రహం ఉంటుంది చూసావా? ఆ విగ్రహాలను జయించాలి, ఆ ఆలోచన జయించాలి. మనకి కనపడిన ప్రతిదీ మనదే అనుకుంటాం చూసావా? అది జయించాలి. ఏమి జయించాలి? ఈ లోకాన్ని జయించాలంటే ఈ లోకములు ఏమున్నాయి? ఈ దేహం అనే లోకములో జీవం కలిగినవి ఉన్నాయి, నిత్యమైనవి ఉన్నాయి. అవునా కాదా? ఈ లోకములో జీవము కలిగినవి ఉన్నాయి, నిర్జీవమైనవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిర్జీవమైన వాటిని తీసివేసి జీవింప చేసే వాటిని హృదయంలోకి మనం సమకూర్చుకోవాలంట ప్రియులారా. ఎప్పుడైతే మనము జయిస్తామో, ఏం జయిస్తాం? ఆలోచన జయించాలి, ఉద్దేశాన్ని జయించాలి. నీ నేత్రాలు నువ్వు చూసే దానిని అది కాదు అని చెప్పేసి దానిని తిప్పుకున్నప్పుడు ఎడల అప్పుడు మనం ఏం చేస్తామట? నేత్రాశ నుంచి మనం ఏం చేస్తాం? జయాన్ని పొందుకుంటాం. ఇలాగే చెవులున్న మాటలను బట్టి జయాన్ని పొందుకుంటాం. ప్రియులారా, ఎప్పుడైతే నీకు కలిగిన దురాశ లేకపోతే దుష్టుడు కోరిక నుంచి నియంత్రించబడతావో అప్పుడు ఏమవుతామంట? జయించిన వారి అవుతాం. ఇప్పుడు ఇవన్నిటిని జయిస్తే ఏమిస్తారట? తెల్లని వస్త్రములను ధరించుకుంటాం. జాగ్రత్త ప్రియులేరా, ఇప్పుడు కావాల్సింది పై బట్ట లేకపోతే హృదయానికి కావాల్సిన తెల్ల బట్ట? హృదయానికి కావాల్సింది కావాలి ప్రియులేరా. మనందరము ఎంత తెల్లని బట్టలు వేసుకున్నా, మనందరం ఎంత చక్కటి సబ్బు పెట్టి ఉతికినా, నీ యొక్క శరీరము, నీ యొక్క శరీరాన్ని కప్పే వస్త్రాలు కాదు, కానీ తెల్లగా ఉండాల్సింది ఏంటంటే మనసు ఉండాలి. ఎలా ఉండాలంటే అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ సోపుతో నన్ను కడుగయ్యా అని అంటున్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. వాక్యం అనే సోపుతో కడుక్కోవాలి ప్రియులేరా. వాక్యం అనే ఎప్పుడైతే ఆ సోపుతో కడగబడతామో మనం ఏం చేస్తామంట? తెల్లగా ఉంటామంట ప్రియులేరా. అంటే ఎలా ఉంటాం తెల్లగా అంటే హిమము కన్నా తెల్లగా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు జయించినవాడు, ఏమి జయించినవాడు? పాపాన్ని జయించినవాడు. పాపం అంటే ఏంటి? చాలా రకాలు ఉన్నాయి. పాపం అంటే మర్డర్ చేయటం,
బలత్కరించడం, దొంగతనం చేయటం, అబద్ధం ఆడటమే కాదు. పాపం అంటే చాలా చాలా రకాలు ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా, ఇతరుల మీద అసూయ పడే స్వభావము కూడా పాపమే. కొంతమంది దానిని కూడా జయించలేకపోతున్నారు. అవునా కాదా? వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని వెంబడిస్తామా అనుకుంటున్నారు, కానీ వాక్యాన్ని విన్నవారు వెంబడించడం అంటే ఏంటి? ఏమండి? అదే ఏంటి అది? అవలంబించడం, వినటం, వెంబడించడం, అవలంబించడం ఒకటి అంటే ఏంటి అని అడిగాను. చెయ్యాలి, అది దాని ప్రకారం చెయ్యాలి. చేసినప్పుడే నువ్వు విన్నావని అర్థం, చేసినప్పుడే దాని ప్రకారం నడుస్తున్నావని అర్థం. వినటం వలన విశ్వాసం వచ్చిద్దేమో, కానీ నడవటం వలన నువ్వు లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు. అన్నిటిని జయిస్తే నీకేమొస్తుంది? తెల్లని వస్త్రం వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంగముగా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సార్దీసు సంఘముతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, చెవి గలవాడు వినుగాక. ఏ చెవి గలవాడు? ఆత్మీయమైన చెవి గలవాడు. జాగ్రత్తగా వినాలంటే ఒక మాట చెప్తున్నాను ప్రియులారా. ఇప్పుడు భూమి మీద ఇన్ని సంఘాలు కట్టాల్సిన అవసరం ఏంటి? ఎంతమంది సేవకులు రావాల్సిన అవసరం ఏంటి? చాలామంది సేవకులు చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు సువార్త పరిచర్య జరగలేదా? జరిగిందా? జరగలేదు. జరిగిందిగా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నాడా? ఆయన చేశాడు. ఆయన మరణించిన తర్వాత చాలామంది, లక్షల మంది ప్రాణాలు పెట్టారు. అవసరం ఏంటి అంటే, ఇక్కడ దేనికి అవసరం అంటే, వినేవాడే కానీ వెంబడించేవాడు లేడంట. దేవుని స్తోత్రం. అందుకని క్రైస్తవ్యం రోజు రోజుకి పెరుగుతున్నా కూడా పరిపూర్ణతలోకి రాకపోవటానికి కారణం ఏంటంటే, వినటానికైతే వింటున్నారు కానీ వెంబడించడం లేకపోవటమే. నిజమే కదా? ఇవాళ చెప్పుకున్న మాటలు మనం ధ్యానం చేసుకుంటా ఉంటే రేపు అనేది మనలో ఒక్క నలుపు కూడా కనపడదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. తర్వాత ఏమని రాయబడింది? ఆ మాట పూర్తి అవ్వలే మనకి ఇంకా. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జాగ్రత్తగా గమనించాలి. మొదటి మాట ఏమంటున్నాడు? జయించిన వానికి తెల్లని వస్త్రములు ధరించుకొనును అని చెప్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? జీవ గ్రంథములో నుండి అతడి పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టను. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. జీవ గ్రంథములో నుంచి అతని పేరు, ఎవరి పేరది? ఎవరి పేరది? ఎవరైతే జయించునో, ఎవరైతే నీతిగా, ఎవరైతే యథార్థంగా, ఎవరైతే పద్ధతిగా, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఆయన్ని వెంబడిస్తారో వారిని ఆయన జీవ గ్రంథములో నుండి ఏ మాత్రము కూడా తుడుపు పెట్టను అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, అంతేకాక ఏమంటున్నాడంటే, నేను తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను వాడి పేరు ఒప్పుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఏమని ఒప్పుకుంటాడు ఇప్పుడు తండ్రి ఎదుట? ఏమని ఒప్పుకుంటాడు చెప్పండి అసలు? అది ఇతడు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పురిలేరా. ఇతడు ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక దాసుడి ఇంటికి, అంటే దాసుడిని స్వస్థపరచడానికి వస్తా ఉన్నాడు. ఎవరి దాసుడు? శతాధిపతికి ఒక దాసుడు అన్నాడు. ఆ దాసుడు వచ్చేటప్పుడు ఎవరిని పంపించాడట? కొంతమంది పెద్దలను యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడట. ఏమని పంపించాడంటే, అయ్యా ఇదిగో ఆయన నా దగ్గరికి రావటానికి నేను అర్హుడిని కాదు, నేను ఆయన దగ్గరికి వెళ్తానికి అర్హుడిని కాదు. ఒక మాట ఆ పవిత్రుడైన దేవునితో చెప్పండి అని చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే యోధా పెద్దలట కొంతమంది వెళ్ళి యేసు దగ్గర నిలబడి అంటున్నారట, అయ్యా నా వైపు చూడాలి మీరు, అయ్యా
నీ వలన ఈమెయిల్ పొందుకోవటానికి ఇతడు అర్హురు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గనపరుద్దాం. జాగ్రత్త, మీకు అర్థమవుతుందా? నీ వలన ఈమెయిల్ పొందుకోవటానికి ఇతడు అర్హుడు. ఈ మాట ఎలా ఉంటుందంటే, వాళ్ళు సాష్టాంగ పడినట్లుగా, వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లుగా, వాళ్ళు ఆనందముతో, వాళ్ళు సంతోషముతో, వాళ్ళు దేవుణ్ణి గణపరిచినట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకు అబ్బాయి అంటే, ఆయన మా కోసం సమాజ మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయన కూడా ఏమని ఒప్పుకుంటాడంటే, తండ్రి, వీళ్ళు ఖచ్చితంగా నీ జీవ గ్రంథములో పేరు రాయడానికి అర్హులైన వారు, వీళ్ళ పేర్లు జీవ గ్రంథములో నుంచి తుడుపు పెట్టడానికి వీలు లేదు అని ఈ వ్యక్తుల గురించి మధ్యలో ఉన్న మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి చెప్తాడట. ఎలా చెప్తాడంటే, బహు ఆనందముతో. దేవుని స్తోత్రం. ఎవరిని బట్టి? జయించిన వారిని బట్టి. ఎవరిని బట్టి? యథార్థ హృదయాలను బట్టి. ఎవరిని బట్టి? మంచి మనసు కలిగిన వారిని బట్టి. ఎవరిని బట్టి? పరిచర్యలో అత్యధికముగా దేవుణ్ణి గణపరచు వారిని బట్టి. ఎవరిని బట్టి అని అంటే, ఆయనకు విధేయత కలిగి వినడం కాదు కానీ వినడము ద్వారా విశ్వాసంలోకి వచ్చి విశ్వాసమును బట్టి వెంబడిస్తున్నారే, వారిని బట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన ఎదుటను, ఆయన దూతల ఎదుటను కూడా ఒప్పుకుంటాడంట. జాగ్రత్త ప్రియులారా, నీ పేరు నా పేరు ఆయన చెప్పగలిగే అంత భక్తిని మనం సంపాదించుకున్నామా? మన హృదయాల్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాం? మన హృదయాలను ఏ విధంగా సరి చేసుకుంటున్నాం? కాబట్టి నేను ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి ఒకసారి వెళ్ళినట్టయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ పత్రికలో ఉన్న ఒక మాటను చదివించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివితే ఇక్కడ మన జీవితాలు మనకు కనపడిపోవాలా? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న లేదు సంఘానికి కాదు. ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, వాళ్ళకి సహాయం చేయమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించిన వ్యక్తి ఎవరంటే, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలో ఉన్న వారికి రాసేటప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మెన్షన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి కనిపించలేదు. అక్కడ ఎందుకు కనిపించలేదు? ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ. ఇక్కడ గమనించాల్సింది, ఎవరిని మెన్షన్ చేశాడు? ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు స్త్రీలు, అక్కడ ఆ ఇద్దరు స్త్రీలతో పాటు ఇక్కడ ఏమన్నాడు? క్లెమెంతుతోనూ ఆ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా. జాగ్రత్తగా వినాలో ప్రియులారా. ఆ కింద చదివితే ఈ ఇద్దరు స్త్రీలకి సహాయం చేయమని అడిగాడు. ఎవరిని అడిగాడు అంటే ఆ వ్యక్తి కనపడలేదు బైబిల్లో. జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి ప్రియులారా. ఈ వాక్యాన్ని నేను బాగా ధ్యానం చేసినప్పుడు దీనికి ఇచ్చిన అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరో మనకి తెలియపరచలేదు, కానీ ఎవరి గురించి తెలియపరుస్తున్నారంటే, ఇక్కడ సహకారులు ఉన్నవారు సంఘానికి సహకారులుగా, సమాజానికి సహకారులుగా, సేవకులకు సహకారులుగా, పరిచర్య చేయటానికి వచ్చిన వారికి సహకారులుగా ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతూ, వీళ్ళ పేర్లంట జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఎందుకు రాయబడి ఉన్నాయని నువ్వు అడిగితే మరలా ఆయన అంటున్నాడు, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలో క్లెమెంతుతోనూ నాతో నా ఇతర సహకారులతోనూ. జాగ్రత్త, సువార్త పనిలో. ఏమండి, ఏం చేశారంటే వీళ్ళు సువార్త పనిలో వాళ్ళతోనే కాదు, నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. జాగ్రత్తగా వినండి ప్రియులారా, వారికి సహాయము చేయమని
కనపడని ఒక వ్యక్తితో మాట్లాడుచున్నాడు. అక్కడ కనపడని ఒక వ్యక్తి, వారికి అనుకుందాం ఆ సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతున్నాడేమని అనుకుంటే, అక్కడ చెప్పింది ఏంటంటే ఎవరికి చెప్తున్నాడు సహాయం చేయమని అనే మాటకి అక్కడ ముగింపు లేకుండా పోయింది. అక్కడ పలాను వ్యక్తి అని చెప్పలేదు. అయితే పలాను వ్యక్తి కాదు, కానీ మనం అనుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహాయం చెయ్యయ్యా వీళ్ళకి అని అడిగితే ఎలా ఉంటుంది? మెన్షన్ చేసుకోండి, తప్పే ఉంది దానిలో. పలాను వ్యక్తి అని లేదు, అక్కడ లేదు. కానీ శక్తిమంతుడైన దేవునితో చెప్తున్నాడేమో, ఆ లోక రక్షకుడితో చెప్తున్నాడేమో, జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు రాసేవాడితో చెప్తున్నాడేమో, తండ్రి ఎదుట వీళ్ళ పేర్లు నేను తండ్రి ఎదుట అలాగే ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటానన్న వారితో చెప్తున్నాడేమో అనుకోగలిగితే తప్పేమన్నా ఉందంటారా? ఏమండి, జాగ్రత్తగా వినండి. అయితే ఏమంటున్నాడట, నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడింది. ఎందుకు రాయబడి ఉన్నాయి జీవ గ్రంథములు అంటే సువార్త పనిలోనంట సహకారులుగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు ఎంత పని చేసి ఉంటారంటావు? అవునా? కుటుంబాలను వదిలేసుకొని ఉంటారు, అవమానాలను పొందుకొని ఉంటారు, చాలా మంది హేళన చేసి ఉంటారు, చాలా మంది ఏదేదో మాట్లాడి వీటికి అసలు పనేమి లేదురని ఉంటారేమో ఆ రోజుల్లో కూడా. ఏమండి, పనేమి లేదు వీటికి. ఏంది, భర్తకు అన్నం పెట్టడం లేదు, బువ్వ వండటం లేదు, కూర వండటం లేదు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు, తెల్లారు లేచిన కాడి నుంచి ప్రార్థన 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 అని ఎంతమంది ఉంటారో. ఎప్పుడు చూసినా దేవుని సువార్త పని 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 అని ఎంతమంది అని ఉంటారో, ఎంతమంది హేళన చేసి ఉంటారో, ఎంతమంది మెచ్చుకొని ఉంటారో. ఒక మాట చెప్పాలంటే హేళన చేసిన వారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళ పేర్లు ఎక్కడ ఒప్పుకుంటాడంట? తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా. దేవుని స్తోత్రం. జీవ గ్రంథంలోంచి ఇలాంటి వారి పేర్లు అసలు తుడుపు పెట్టడానికి అవకాశమే లేదట. దేవుని స్తోత్రం. అర్థమైందా? అసలు తుడుపు పెట్టడానికి అవకాశమే లేదట. ఇప్పుడు ఏం చేస్తే వీళ్ళ పేర్లు తుడుపు పెట్టకుండా ఉంటాయి? ఏం చేస్తే వీళ్ళ పేర్లు తుడుపు పెట్టకుండా ఉంటాయి అమ్మా? అంటే ఏం చేయాలి? అదే ఏం చేయాలి? మీరు వాక్యం వింటా అక్కడ ఉండేదంతా రాసుకుంటుంటే మీకు వాక్యం ఏం అర్థమైద్ది? అర్థం కాదు, అర్థం అయ్యింది అని చెప్పడం. అర్థం అవటం అంటే ఏం చెప్పు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అర్థం అవటం అంటే ఏం చెప్పండి? అర్థం అవటం అంటే ఏంటి? అర్థం అవటం అంటే ఏంటి? అర్థం అవటం అంటే ఏంటి చెప్పాలి. అర్థం అవటం అంటే ఏంటి? ఇప్పుడు నేనేం కింద పడేసాను? ఎందుకు వేసాను? కావాలనే వేసా. మరి అదే వాక్యం వినడం అంటే వాక్యాన్ని రాసుకుంటా ఉంటే కుదరదు. వాక్యం వినడం అంటే అర్థం అవటం అంటే ఏంది? కింద పడింది తీసి ఇయ్యాలని తెలియాలి. తెలిసి అర్థమైంది ఇయ్యలేదుగా, దీన్ని వెంబడించకపోవటం అంటారు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ కొందనాలు. జీవాధిపతి స్తోత్రం. ప్రభా, నీ చిత్తములో నీ ఇష్టంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చక్కటి అవకాశం ఇచ్చారు నాయన. జయించిన వారికి ప్రభా ఇదిగో నా తండ్రి తెల్లటి వస్త్రాలు ఇస్తానని, ఆ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు జీవ గ్రంథంలో రాయబడి ఉంటారని, రాయబడి ఉన్నవారు ప్రభా ఇదిగో నా తండ్రి వారి పేర్లు ఎన్నడికి తుడుపు పెట్టదని నాయన, ఇదిగో నా తండ్రి వారి పేర్లు ప్రభా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను, దూతలు ఎదుట ఒప్పుకుంటానని సెలవిచ్చిన నీ మాటకై వందనాలు, స్తోత్రాలు. లోకములో ఉన్న 99 మంది క్రైస్తవులు ఖచ్చితంగా ప్రభా 99 మంది క్రైస్తవులు వింటున్నారు కానీ వెంబడించట్లేదు, చూస్తున్నారు కానీ నాయన చేయలేకపోతున్నారు. కారణం మా హృదయాలను మేము జయించలేకపోవటమే. మన్నించండి, క్షమించండి. మేము అలా ఉండటానికి వీల్లేదు.
క్రైస్తవులంటే ఖచ్చితంగా జయించాలి. క్రైస్తవ్యం అంటే ఖచ్చితంగా వెంబడించాలి. క్రైస్తవ్యం అంటే నాయన అదిగో నా తండ్రి ఇన్ని వదిలేయటం కాదు, కానీ విని నిన్ను వెంబడిస్తూ గనపరచాలి. ఇది క్రైస్తవ్యం. నాయన అప్పుడే జయించినట్లు. మా హృదయంలో ఉన్న ఆలోచన కన్నా మా హృదయంలో ఉండాల్సిన భయం మమ్మలను పరిపూర్ణంగా నీ పరిచర్యలో వాడుకోమని నాయన నిత్య